హాయ్ అండి. ఇదిగో పప్పు చారు చేస్తున్నా. పప్పు మనము కుక్కర్లో వేస్తాం కదండి. కుక్కర్లో వేసినప్పుడు పొంగిపోద్ది ఏకము. ఇదండి కుక్కర్ మూత అంతా పప్పు అయిపోద్ది. ఇది ఒక చిన్న చిట్కా అండి. ఇదిగండి కొంచెం ఆయిల్ వేయాలి. ముందుగా కడిగేసానండి పప్పు. ఏంటి ఇప్పుడు వాటర్ వేసాలి. పప్పుకి సరిపడా వాటర్ వేసి మూత పెట్టేసాలండి. ఇవన్నీ మూత పెట్టేశాను. ఇదిగో చూడండి, అసలు ఎక్కువ పొంగలేదు అసలు. ఇదిగో పైన ఇంత వచ్చింది చూడండి. గ్యాస్ పొయ్యి మొత్తం ఏం అవ్వలేదు చూడండి. ఇదిగండి పప్పు చారులకు ముందుగా ములక్కాడలుగా ఉడకబెడుతున్నా. ఇదిగండి మూత కూడా ఎక్కువ పప్పు అవ్వలేదు చూడండి. ఇట్లా ఆయిల్ వేస్తే ఎక్కువ పప్పు బయటకు రాదండి, పొంగిపోదు అసలు. ఇదిగండి ములక్కాడలు ఉడికిపోయి వేస్తాను. చింతపండు పులుపు వేసుకున్నా. ఇదిగండి ఎండాకాలం రోజు రాగి జావ చేస్తే చాలా మంచిదండి. పప్పు చారుకి వాటర్. ఇదండి బెండకాయలు టమాటా కొంచెం మరిగేటప్పుడు వేసేయాలండి. ముక్కలు కట్ చేయాలి. ఇదండి పప్పు మరుగుతుంది. ఇది వేసాను. ఇగటండి పసుపు, సాంబార్ పొడి అండి ఇది ఉప్పు. ఇదిగండి పప్పు మరిగింది. పోపు వేస్తున్నాను. పోపు దినుసులండి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి అండి, వెల్లుల్లిపాయలు. ఇదిగండి ఉల్లిపాయలు వేగినవి. ఇప్పుడు కారం సరిపడ కారం వేయాలి. కొత్తిమీర, ఇంగువండి. ఇది కూడా కంపల్సరీ వేయాలండి. ఇంగు వేస్తే పప్పు చారు టేస్ట్ బాగుంటుంది, మంచిది కూడా అండి. ఇదిగండి కారం అంతా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేది. ఇప్పుడు పోపు మొత్తం పప్పులు వేసాలండి. ఇదండి పోపు అంతా వేస్తాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం పైన కొంచెం కొత్తిమీర వేయాలి. అంతేనండి, పప్పు చారు టేస్టీగా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఎట్లా వండితే. సరే, ఇదిగండి ఇట్లా పప్పు చారు. ఇట్లా మా సైడు నెయ్యేడేలు అంటామండి. ఈ వడియాలు చాలా బాగుంటాయి, టేస్ట్ మరమరతో చేస్తారు. నెయ్యేడేలు అంటాము. ఇగో వడియాలు
ఇట్లా బాక్స్ పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇగో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.